కృష్ణా జిల్లా ఉయ్యూరులో అతిసార వ్యాధితో బాధపడుతున్న బాధితులను మంత్రి నారాయణ పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని మంత్రి అడిగి తెలుసుకున్నారు. అతిసారం వ్యాప్తికి గల కారణాలపై అధికారులను మంత్రి ఆరా తీసి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఉయ్యూరులో డయేరియా అని సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం చేయడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో కేవలం 11 మంది మాత్రమే వ్యాధితో బాధపడుతున్నారని ఆయన తెలిపారు. గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ లేక ఆర్వో వాటర్ ప్లాంట్ల ద్వారా సప్లై చేసిన మంచినీటితో వచ్చిందా అనే విషయమై పరీక్షలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని, సోషల్ మీడియాలో వ్యక్తి చనిపోయాడని వస్తున్న వార్తలు అవాస్తవమని మంత్రి నారాయణ తెలిపారు. డయేరియాని రకరకాలుగా స్ప్రెడ్ చేస్తున్నారు. దయవుంచి నిజాలు తెలియజేయండి. హాస్పిటల్ పోయి ఎవరైతే హాస్పిటల్లో ఉండారో వాళ్ళందరూ 9 మంది ఉన్నారు. అక్కడ 9 మందిని కలవటం జరిగింది. మొత్తం యాక్చువల్గా ఈ ఉయ్యూరు సరౌండింగ్స్ లో 11 మందికి మోషన్స్ అయిన మాట వాస్తవమే. అందులో 6 మంది ఇక్కడ ఏదైతే ఈ యొక్క ఉయ్యూరు మున్సిపల్ టౌన్ లో ఉండేవాళ్ళు. వాళ్ళలో కూడా ఎక్కువ మంది 5వ వార్డు 7వ వార్డు. వీటిలో వాటర్ ఇచ్చే లైన్కి ఈ లైన్కి సంబంధం లేదు. అవన్నీ విలేజ్ లైన్లు, డిఫరెంట్ సోర్సెస్, డిఫరెంట్ వే. ఇక్కడ మున్సిపాలిటీలో ఇచ్చే లైన్ వేరే. కాబట్టి వీళ్ళందరికి కూడా ఈ యొక్క వాటర్, గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ వల్ల వచ్చిన ఇలాంటి ఆర్వీ ప్లాంట్స్ ఇస్తున్నారు. బయట వాటర్ సప్లై చేస్తున్నారు, ఆర్వో ప్లాంట్స్. వాటి నుంచి ఏమైనా వచ్చిందో కూడా స్టడీ చేయాలి. ఎందుకంటే ఒకే దగ్గర వచ్చుంటే ఖచ్చితంగా అక్కడ వాటర్ పొల్యూషన్ ఏదో పైపులు లీక్ అయిందని మనం ఎస్టిమేట్ చేయొచ్చు. వచ్చింది డిఫరెంట్ ప్లేసుల్లో వచ్చింది కాబట్టి దాన్ని స్టడీ చేయమని ఈఎన్సీ గారు ఉన్నారు ఇక్కడే. వారికి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. జేసీ గారు కూడా కంటిన్యూస్ గా ఫాలోఅప్ చేస్తున్నారు. హాస్పిటల్ అందరూ స్టెబిలిటీగా ఉంటారు. ఒక్క పేషెంట్ 17వ తేదీ, ఇవన్నీ మెయిన్ గా స్టార్ట్ అయింది 19th నుంచి.